వ్యవస్థ. ఇందులో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉండదు, ఎలాంటి పక్షపాతాలు ఉండవు. కానీ ఇందులో కూడా వేలు పెట్టి వ్యవస్థలను తమకు అనుకూలంగా మార్చుకున్నారు బీఆర్ఎస్ పెద్దలు. ఇది పోలీసులు హైకోర్టు ధర్మాసనానికి సమర్పించిన అఫిడవిట్లో ఉన్న సంచలన విషయాలు. కేసులను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ఏకంగా కోర్టులను కూడా ప్రభావితం చేశారు. దీనికి ఎగ్జాంపుల్ జస్టిస్ కాజా శరత్. ఆయన భార్య ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. వారిద్దరు మాత్రమే కాదు, హైకోర్టు జడ్జీలు, ప్రభుత్వానికి సంబంధించిన కేసులను వాదిస్తున్న న్యాయవాదులను కూడా వదలలేదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ3గా ఉన్న నాయని భుజంగారావు చెప్పిన విషయాలు, అంటే బీఆర్ఎస్ కు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడిన ప్రతిసారి వారి వ్యక్తిగత విషయాలను తెలుసుకొని వారిని బ్లాక్ మెయిల్ చేసి బెదిరించడం, పరిస్థితులను, వ్యవస్థలను తమకు అనుకూలంగా మలుచుకున్నారని తేలిపోయింది. జడ్జీల కదలికలు, వ్యక్తిగత విషయాలపై ఎప్పటికప్పుడు ఆరా తీశారు. వారి వ్యక్తిగత జీవితంలో ఏదైనా తప్పు జరిగితే దాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలన్నది గత ప్రభుత్వం బీఆర్ఎస్ పెద్ద ఆలోచన అని తేలిపోయింది. అందుకే జడ్జిల కుటుంబ సభ్యులు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఇలాంటి ప్రైవేట్ విషయాలపై దృష్టి పెట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు తీర్పులు రాకూడదనే జడ్జీలను కూడా టార్గెట్ చేశారన్నది అర్థమవుతుంది. ఆర్టీసీ ఉద్యోగుల బంద్, ఇంటర్మీడియట్ విద్యార్థులు ఇప్పుడు ఆ లిస్ట్ లో హైకోర్టు కూడా చేరింది. అసలు కేసు విచారణ ఎక్కడి వరకు జరిగింది, ఎలా విచారించారు, తేలిందేంటి, ఇలా ప్రతి ఒక్క విషయం తమకు తెలియాల్సిందే అని హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. దీంతో ఇకపై పోలీసులతో పాటు కోర్టు కూడా ఈ కేసుపై ఎప్పటికప్పుడు అప్డేట్స్ తీసుకోవడం ఖాయమైపోయింది. రావాల్సి ఉంది. వాళ్ళు విచారణకు హాజరైతే ఈ కేసు ముందడుగు పడనుంది. వారిద్దరి విచారణ తర్వాత ఈ కేసు కొందరు పెద్దల మెడకు చుట్టుకోవడం ఖాయం. కానీ ఒక్కటైతే వాస్తవం, ఈ కేసుపై కోర్టు కూడా కొంచెం పట్టుదలతో ఉంది. ఎప్పటికప్పుడు వివరణ కోరే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇప్పటికే ఈ కేసు విచారణలో పరుగులు పెడుతున్న పోలీసులు ఆ స్పీడ్ను మరికొంత పెంచే అవకాశం ఉంది.